अस्सलामुअलैकुम नाजरीन, शम्स टीवी में आपका इस्तकबाल है। मैं मोहम्मद उमर। पेद्दापल्ली डिस्ट्रिक्ट सेंटर में रेलवे कॉलोनी में चोरों ने तबाही मचा दी। रेलवे में काम करने वाले सुदर्शन नामी मुलाजिम के घर वालों ने गांव जाने पर देखा तो नामालूम हमलावर घर के ताले तोड़कर 8 तोले सोना, 15 तोले चांदी, 6 मोबाइल फ़ोन और 10,000 ले गए। गांव से आने पर घर वालों ने दरवाजे खोलकर पुलिस को इत्तला दी। पुलिस ने मुकदमा दर्ज कर लिया और तहकीक शुरू कर दी। ఇప్పుడు మొన్నటి నుంచి మా ఆయనకు ట్రైనింగ్ అని హైదరాబాద్ పోయిండు. మా బాబు అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు, మా పాప హైదరాబాద్లోనే ఉంటుంది. నిన్న మేము టెంపుల్కి వెళ్దామని పెద్దమ్మ తల్లి టెంపుల్కి అని హైదరాబాద్కి పొద్దున 7:30 పోయినా. తాళం వేసిపోయినా, నేను ఈడ రాగా తాళం వేసిపోయినా. కొద్దిగా నేను పోయేటప్పుడు ఆ షాప్ వాళ్ళు వాళ్ళందరూ చూసిరు. నేను పోయినా అక్కడికి పోయి మేము మా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాం, అన్ని పోయినాము. 6 గంటలకు మాకు మళ్ళీ ఇటు వచ్చినాం. రిటర్న్ వస్తే బస్సులు దొరకక 8 గంటలకు బస్సు దొరికింది. వచ్చినాం. ఇక్కడికి వచ్చేవారికి 5 గంటలు అవుతుంది కదా. జేవీఎస్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేవారికి 12:30 అయింది. మేము ఇంటికి వచ్చి ఆ గేట్ తాళం తీసినాం. లోపలికి వచ్చి ఇక్కడ చూసే వరకు మాకు ఇది లేదు, తాళం తీసి ఉన్నది, డోర్ ఓపెన్ చేసి ఇటు చూసి ఇక్కడ చూసే వరకు ఏమున్నది, మొత్తం బీరులకి బట్టలు తీసి బంగారం అంతా ఎక్కువైంది. 8 తులాల బంగారం, 15 తులాల వెండి, నా కొడుకు వాచి, సెల్ ఫోన్లు 6, అక్కడ వెండి కప్పు, దీపం, ముడ్డి గొలుసు. నాకు पेद्दापल्ली के एमएलए विजय रमना राव ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की तरजीह किसानों के लिए 2 लाख रुपए के खर्च की माफ़ी का ऐलान के मौके पर पेद्दापल्ली ज़िले मरकज़ के झंडा चौरस्ते पर हल्के भर से जमा हुए किसानों ने मिठाइयाँ तकसीम की। कांग्रेस पार्टी के कायदीन के साथ जश्न मनाया। इस मौके पर एमएलए ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की मीटिंग में इंतखाबी वादे के तहत किसानों को दिए गए 2 लाख खर्च की माफ़ी के बारे में ऐलान किया गया। बताया गया कि 15 अगस्त तक किसानों के कर्ज माफ़ कर दिए जाएंगे। इसके अलावा अगले सीज़न में पैदा होने वाले धान पर 500 रुपये का बोनस दिया जाएगा। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు స్వయంగా రేపు తెలంగాణలో రైతులందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. మరి ఆ మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఆ 6 నెలల్లో 100 రోజులు ఎన్నికల కోడి ఉంది. మిగతా 90 రోజులే, 99 రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నాది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ మీ రాజీనామా లేఖలతో మీరు సిద్ధంగా ఉండండి, మీ రాజీనామా లేఖలతో మీరు సిద్ధంగా ఉండండి. ఇలా మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి రైతులకు మోసం చేసిన చరిత్ర మీది.
ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసే కొరకు క్యాబినెట్ ఆమోదం తీర్మానం చేసుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాబోయే నెల రోజులు జూలై 15 తర్వాత ఈ రాష్ట్ర రైతాంగం ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా అందరికీ కూడా సంతోషం ఉంది. ఆ రైతులతో సంతోషాన్ని పంచుకోవడం కోసం మన సీటు పంపిణీ కార్యక్రమం